వీటి రంగా గారిని కష్టంలో వచ్చేవాడు మనకు చెప్పినప్పుడు మనకు బాధ కలిగింది. ఆ బాధతోటి మన రోడ్డు ఎక్కి అతని కోసం పోరాడాలని చెప్పని ఒక నమ్మకంతో కేవలం 85లో ఆయన శాసనసభ్యులు అయ్యారు. ఒకసారి కూడా పూర్తిగా శాసనసభ్యులు కూడా 5 సంవత్సరాలు కూడా పూర్తి చేయలేదు. ఆయన నమ్మిన సిద్ధాంతాలకి పోరాటం చేస్తూనే ఆయన ప్రాణ త్యాగం చేశారు మనందరి కోసం. వాళ్ళు చూస్తుంటే ఇందాక చెప్పినట్టు పెద్దలు చెప్పారు ఏ పార్టీని విమర్శించకూడదని చెప్పని లేదని చెప్పంటే ఇక్కడ శాసనసభ్యులు పర్లేదని చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు ఎవరికైనా విడివిడిగా ఆహ్వానం ఇచ్చారని చెప్పి మిమ్మల్ని అందరూ అడుగుతున్నారు. కేవలం మన అభిమానంతో ఇవాళ నేను ఒక రంగా గారి అబ్బాయి కింద కాదు, రంగా గారి అభిమాని కింద మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను. రంగా గారి కార్యక్రమం చెప్పంటే ఎవరు మనకి ఆహ్వానం ఇవ్వాల్సి అవసరం లేదు. మనందరూ అభిమానం చాటు చెప్పుకోవడానికి మనందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చాం. ఇవాళ విగ్రహం ఏర్పాటు చేసాం. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర దాకా రంగా గారిని కనీసం ఆయన మరణించడానికి అప్పటిదాకా పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ అభిమానం చూపిస్తా ఉన్నారని చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రులు రంగా గారు చేసిన పోరాటాల గురించి వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వాళ్ళ 15 ఏళ్ళ కుర్ర వాళ్ళు కూడా అంటే రంగా గారు చనిపోయినాటికి ఇంచుమించు 28.5 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే గుండెలో పెట్టి చూసుకుంటున్నారని చెప్పంటే ఆ మహానేత ఎంత పోరాడారో మన గుండెల్లో ఎంత స్థానం సంపాదించున్నారని చెప్పిన వాడు మిమ్మల్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పని కోరుకుంటున్నాను. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అప్పుడు ఉన్న హోమ్ మినిస్టర్ ఇప్పుడు దౌర్భాగ్యం కొద్ది మన స్పీకర్ కింద అయ్యాడు. అలాగే వైజాగ్ లో కూడా ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. రంగా గారి మరణానికి కారకులయ్యారు కొంతమంది. వాళ్ళ పేరు చెప్పాలని చెప్పంటే కూడా ఇష్టపడదలుచుకోలేదు. అంత అసహ్యం వేస్తుంది వాళ్ళ గురించి మాట్లాడాలని చెప్పంటే కూడా. ఎందుకంటే ఒక నాయకుడు ఎదుగుతున్నాడని చెప్పంటే అంత కేవలం ఈర్ష్యాద్వేషంతో ఆ రోజు 88లో రంగా గారు ఒక సభ పెట్టడం జరిగింది కృష్ణా నదిలో. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే అలాంటి సభ ఇప్పుడు జరగలేదేమో అని చెప్పారు. రంగా గారిని ఆ రోజు చూడటానికి రాలేదు ఎవరు. అది ఎందుకని చెప్పంటే రంగా గారు జైల్లో ఉన్నారు. రంగా గారు ఒక చిన్న టేప్ రికార్డర్ లో ఆయన ఇచ్చిన సందేశం వింటానికి అని చెప్పని లక్షలాదిగా తరలి వచ్చారు. అది రంగా గారి ప్రభంజనం అని చెప్పంటే ఆయన సందేశం ఏంటి, ఏం చెప్తారు, మనకు ఆదర్శంగా మనం వచ్చే దారి, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అని చెప్పని ఆయన జైల్లో ఉండే సందేశం పంపిస్తే అది వింటానికి వచ్చారు. వచ్చే సంవత్సరానికి 30 ఏళ్ళు అవుతుంది. అలాంటి సభ మళ్ళీ తప్పకుండా ఎప్పుడైనా సరే ఎవరో ఒకరు పెడతారని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నా తండ్రిని పొట్టను పెట్టుకుంది ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు. దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పని కూడా చెప్తా ఉన్నాను. అభిమానించే వాళ్ళు అన్ని పార్టీలో ఉండొచ్చు, కాదట్లేదు. కానీ ఉన్న కడుపు మంట అనేది మేము పోయేదాకా కూడా పోదని చెప్పని కూడా ఇవాళ అన్ని పార్టీలో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు. ఇక్కడ అందరూ కలిసి గట్టిగా మేము అందరి సమక్షంలో ఒకటే చెప్తా ఉన్నాం. తెలుగుదేశం వ్యతిరేకంగా ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటాం. రాజకీయాల్లో ఉన్నంతకాలం తెలుగుదేశంకి వ్యతిరేకంగా అందరూ కలిసి గట్టిగా పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పినప్పుడు మేము అందరూ చెప్తా ఉన్నాం. వాళ్ళకి ఎవరు మద్దతు ఇచ్చినా సరే వాళ్ళని రంగా గారిని పొట్టను పెట్టుకున్న పార్టీ కింద మేము భావిస్తామని చెప్పిన కూడా చెప్తా ఉన్నాం. రంగా గారి గురించి ఒక 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను. ఆయన ఆలోచన ఎలాగుండేదని చెప్పంటే ఇందాక చెప్పినట్టు ఒక సామాన్యుడు కూడా మనతో పాటు పైకి తీసుకోవాలన్న ఆలోచనతో ఆయన ఉండేది. ఒక కార్పొరేటర్ ఇవాళ కార్పొరేటర్ అవ్వాలన్నా, ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా అంటే ఎన్నో రకాల ఖర్చులతో కూడుకున్న పని అది. ఆ రోజు